సమాజంలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర ఎంతో కీలకమైందని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ చైర్పర్సన్ రేవతి రఘునాథ్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ కర్నూలు బ్రాండ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ చైర్పర్సన్ రేవతి రఘునాథన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా సిఏ చంద్రశేఖర్ రాజు, విజయ్ భట్టును నియమించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ సీఏల ప్రాధాన్యతను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో చార్టెడ్ అకౌంటెంట్స్ ముఖ్య పాత్ర వహిస్తారని తెలిపారు. దేశ అభివృద్ధిలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర ఎంతో కీలకమైంది అని వారు వివరించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా చార్టెడ్ అకౌంటెంట్లు వృత్తి నైపుణ్యాన్ని ముందుకు సాగించాలని చెప్పారు. న్యూ మేనేజింగ్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది హ్యాంగ్అవుట్ బ్యాంకెట్ హాల్లో. నా పేరు చంద్రశేఖర్ రాజు, చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాను ఈరోజు. మరి ఇంతకుముందు అన్నారు మన పిఎం మోడీ గారు, పిఎం సిగ్నేచర్ కంటే సిఏ సిగ్నేచర్ చాలా పవర్ఫుల్ అని అన్నారు. సో అదే ధ్యేయంతో పెట్టుకొని అంతే పవర్ఫుల్గా పనిచేస్తుంది మా కర్నూలు చార్టెడ్ అకౌంటెంట్ బృందం. మరి కర్నూలు చార్టెడ్ అకౌంటెంట్లు బిజినెస్ గ్రోత్లో కానీ, వాళ్ళ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్లో కానీ, గవర్నమెంట్ రెవెన్యూ కలెక్షన్లో కానీ ఎంతో చాకచక్యంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో కర్నూలు చార్టెడ్ అకౌంటెంట్ ఈ యొక్క ఐసీఐ కర్నూలుకి చైర్మన్గా నేను ముందుకు రావడం, నాకు పట్టం కట్టడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నాతో పాటు మా కమిటీ మెంబర్స్, వైస్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరరు, సికాసా చైర్మన్, ఎంసీ మెంబర్స్ కూడా ఉన్నారు. సో ఈ యొక్క టీం మొత్తం కూడా ఎంతో కృషితో చార్టెడ్ అకౌంటెంట్స్ రాబోతున్నటువంటి మార్పులు, చేర్పులు, గవర్నమెంట్ తీసుకుపోతున్నటువంటి ఏవైతే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయో వాటన్నింటికి అనుగుణంగా మా చార్టెడ్ అకౌంటెంట్లు పనిచేసే దిశలో నడుచుకోవడానికి మా వంతు కృషి, మేము ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వడానికి, మా నాలెడ్జ్ని పెంచుకోవడానికి మేము చేయబోయే కార్యక్రమాలన్నీ ఈ యొక్క ఈవెంట్లో డిస్కస్ చేయడం జరిగింది. సో మునుముందు ఎంతో బిజినెస్లు ఈ యొక్క కర్నూలు జిల్లాకి రావాలని, ఆ జిల్లాకి వచ్చినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు అన్నిటికీ సీఏల నుంచి ఏదైతే సాయం ఉందో ఆ బిజినెస్ గ్రోత్కి సంబంధించినటువంటి ఆ నాలెడ్జ్ని ఇవ్వడంలో మా సీఏలు ఎప్పుడు ముందుంటామని కర్నూలు ప్రజానీకానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.